ఎక్కువ ఉంటుంది. వైరల్ ఇన్ఫెక్షన్ ఎక్కడ నుంచి వస్తుంది? ఇది కూడా చాలా చాలా మంచి ప్రశ్న అండి. తల్లిదండ్రులు అడుగుతూ ఉంటారు. చాలా ముఖ్యమైనటువంటి పాయింట్ ఏంటంటే మనం వైరల్ ఇన్ఫెక్షన్స్ చూస్తాం, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ చూస్తాం. ఇక్కడ వైరల్ ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు పిల్లలు బాధపడతారు, దానికి సంబంధించిన లక్షణాలు ఉంటాయి, దానికి సంబంధించిన వైద్యం చేయాల్సి ఉంటుంది. కానీ ఎప్పుడైతే వైరల్ ఇన్ఫెక్షన్ 2 రోజులు 3 రోజులు 5 రోజులు దాటిందో, ఎప్పుడైతే వైరల్ ఇన్ఫెక్షన్ సివియర్గా అయినాయో, మనం ఇందాక డిస్కస్ చేసుకున్నట్టు ఎంతో కొంత మన వ్యాధి నిరోధక శక్తి తగ్గుతుంది. అంటే మనకి ఇమ్యూన్ పవర్ తగ్గుతుంది. ఎప్పుడైతే వైరల్ ఇన్ఫెక్షన్ కొంచెం తీవ్రంగా ఉందో అప్పుడు సెకండరీ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ వస్తుంది. ఎందుకంటే వైరల్ ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు ఈజీగా ఇమ్యూనిటీ తగ్గుతుంది. ఆ ఇమ్యూనిటీ తగ్గిన పిల్లల్లో సూపర్ యాడెడ్ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ ఉంటాయి. సో ఒక్కటి గమనించాల్సింది ఏంటంటే మనం పీల్చుకునే గాలిలోనే కొన్ని లక్షల వేల కోట్ల సూక్ష్మక్రిములు ఉంటాయి. సో ఈ వైరస్ అవనివ్వండి, ఈ బ్యాక్టీరియా అవనివ్వండి, ఈ ఫంగస్ అవనివ్వండి, ఇవన్నీ కూడా మనం పీల్చుకునే గాలిలో ఉంటాయి. సో అందులో మనం వీ హ్యావ్ టు బీ కేర్ఫుల్. రెండో విషయం, ఇంకొకళ్ళకి వేరే వాళ్ళకి అటువంటి ఇన్ఫెక్షన్స్ ఉన్నట్టయితే, అంటే అటువంటి బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ కానివ్వండి, ఫంగల్ ఇన్ఫెక్షన్ కానివ్వండి, లేకపోతే వైరల్ ఇన్ఫెక్షన్ కానీ వాళ్ళకుంటే అది ఈజీగా స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంది. ఇంకొక చిన్న పాయింట్ మనం గుర్తించాల్సింది ఏంటంటే, ఒక 2 సంవత్సరాల క్రితం మనం ప్రపంచం అంతా కూడా కోవిడ్ బారిన పడి ఎంత ఇబ్బంది పడ్డాం అందరూ. అండ్ ఎలా స్ప్రెడ్ అయింది అనుకున్నారు ఇన్ఫెక్షన్? ఎస్, ఇట్ వాజ్ అది వాతావరణంలో స్ప్రెడ్ అయింది, కాంటాక్ట్ వలన స్ప్రెడ్ అయింది. ఇంచుమించు ప్రతి వైరస్, మనం బ్యాక్టీరియా దేని గురించి అయితే మనం ఇప్పుడు డిస్కస్ చేసుకుంటున్నామో ఎగ్జాక్ట్లీ అదే విధంగా ఈ బ్యాక్టీరియాలు వైరస్ కూడా ప్రబలుతాయి, అదే విధంగా ఒకళ్ళొకళ్ళకి స్ప్రెడ్ అవుతాయి. సో దాన్ని ప్రివెంట్ చేసుకోవటం చాలా చాలా ముఖ్యం. మీకు గుర్తున్నట్టయితే ఎప్పుడైతే మనం లాస్ట్ టైం ఒక 2 years బ్యాక్ ఈ 3 థింగ్స్ కంపల్సరీగా చేయాలనుకున్నారో ఇప్పుడు కూడా అదే జాగ్రత్త వహించాలి. నంబర్ 1, మాస్క్ ధరించడం. ఎస్పెషలీ ఈ సీజన్లో స్కూల్కి వెళ్ళినప్పుడు కానీ, వేరే పిల్లలకి ఇన్ఫెక్షన్స్ ఉన్నాయని అనుమానం ఉన్నప్పుడు కానీ, వాళ్ళకి జలుబు, జ్వరం, దగ్గు లాంటి లక్షణాలు ఉంటే మట్టుకు కంపల్సరీగా మాస్క్ ధరించినప్పుడు సో ఆ ఇన్ఫెక్షన్ మనకు వచ్చే అవకాశాలు చాలా చాలా తక్కువ ఉంటాయి. ఎస్పెషలీ ఇన్ఫెక్షన్ ఉన్నవాళ్ళు వాళ్ళ ఇన్ఫెక్షన్ వేరే వాళ్ళకి స్ప్రెడ్ అవ్వకుండా చూడటం మంచిది. అండ్ కంపల్సరీగా ఒక 2 meters డిస్టెన్స్ మెయింటైన్ చేయడం చాలా చాలా ముఖ్యం. ఇది రెండో పాయింట్. అండ్ 3, కంపల్సరీగా కూడా చేతులు కడుక్కోవాల్సిన అవసరం ఉంటుంది. ఈ 3 మనం జాగ్రత్త తీసుకున్నట్టయితే అటువంటి ఇన్ఫెక్షన్ స్ప్రెడ్ అయ్యే అవకాశాలు కూడా బహు తక్కువ అవుతాయి.